చెప్తే నవ్వకండి. నేనేం చేశాను అంటే బాత్రూంలో అది ఇచ్చారు అల్మారా. దాన్ని నేను ఇక డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడేస్తున్నా చూడండి. ఇక ఆప్షన్ లేదు ఇక్కడ. సోప్స్, స్ప్రేస్, టవల్స్, జ్యువెలరీ, మెడిసిన్ ఆల్మోస్ట్ ఏవైతే మనం ఒక మెయిన్ కావాల్సింది కవర్ చేస్తామో అవన్నీ కూడా బాత్రూంలో పెట్టుకోవాల్సి వస్తుంది. నవ్వకండి, బాగానే ఉంటాయి ఇక్కడ బాత్రూమ్స్ ఇలా నీట్గా. ప్లేస్ లేక ఎమర్జెన్సీ ర్యాక్స్ కూడా నింపేశాను చూడండి. ఎందుకంటే ఆ ర్యాక్స్లో యాక్చువల్లీ ఎమర్జెన్సీ థింగ్స్ పెట్టుకోవాలి. నేను మొత్తం నా ఏవైతే ఇవి కాస్ట్యూమ్కి సంబంధించిన జ్యువెలరీ లైక్ అవన్నీ కూడా పెట్టేశాను. ఎక్కడ ఏది వదలలేదండి. బెడ్రూమ్ నీట్గా ఉండాలనుకున్నా కానీ ఇంత ప్లెయిన్గా ఉండాలనుకోలేదండి. కనీసం ఒక్క సెల్ఫ్ ఏంటో ప్లెయిన్ గోడలు మా మొహాన పడేసిర్రు. హాల్లో చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో. సో నేనేం చేస్తాను అంటే ఇండియాలో అసలు కర్టన్స్ కానీ అట్లా మార్చి వేసేదాన్ని. ఇక్కడ కర్టన్స్ కాదు కదా. అదే చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్స్ లైఫ్కి ఇవి ఇంపార్టెంట్ కాదు. మనం రన్ అవ్వడానికి ఏదైతే అవసరమో అవి ఉన్నాయి సరిపోతాయని కాంప్రమైజ్కి వచ్చేసాను. హైదరాబాద్లో వుడ్ వర్క్ వచ్చాక ఆ బీరువా కాదు కదా, ఆ వుడ్ ర్యాక్ 3 ర్యాక్స్ కూడా సరిపోయాయి కాదు బట్టలు. ఇక్కడ చూడండి ఒక చిన్న ఒకటి షెల్ఫ్ అది రూమ్ ఇచ్చేశారు. దాన్ని అన్ని బట్టలు అంటే ఎన్ని హ్యాంగర్స్ సరిపోతాయి. ఏ డ్రెస్ తీయాలన్నా, శారీ తీయాలన్నా, నైటీస్ తీసుకోవాలన్నా ప్రతి దానికి లాగుతూనే ఉండాలి సూట్ కేసులు బయటికి లోపలికి. చాలా కష్టంగా ఉంది బాబాయ్ ఇక్కడ.